आइए प्रिय परमेश्वर का हम धन्यवाद करें उसके बड़े अनुग्रह के लिए, जिसके द्वारा उसने एक और बार हमें उसकी उपस्थिति में आने के लिए सहायता किया है। దేవుడు తన మహాకృప ద్వారా మరొకసారి ఆయన సన్నిధిలో రావటకు సహాయం చేసి ఉన్నాడు। ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము। कल हमने प्रेरितों के कार्य में से एक महत्वपूर्ण भाग देखा। నిన్న మనము అపోస్తల కార్యములో నుండి ఒక ప్రాముఖ్యమైన అంశమును చూసి ఉంటిమి। आज हम रोमियो को लिखी गई पत्री उसके दूसरे अध्याय के 25 वचन से 29 वचन तक मनन करने वाले हैं। ఈ రోజు మనం రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు ధ్యానం చేయబోతున్నాం। आइए हम इस भाग को पढ़ेंगे और इस पर मनन करेंगे। ఈ భాగమును చదివి ఆ భాగం నుంచి ధ్యానం చేసుకుందాము। रोमियो को लिखी गई पत्री दूसरा अध्याय 25 से 29। यदि तू व्यवस्था पर चले तो खतने से लाभ तो है, परंतु यदि तू व्यवस्था को न माने तो तेरा खतना बिना खतना की दशा ठहरा। इसलिए यदि खतना रहित मनुष्य व्यवस्था की विधियों को माना करे तो क्या उसके बिन खतना की दशा खतने के बराबर न गिनी जाएगी। और जो मनुष्य शारीरिक रूप से बिन खतना रहा, यदि वह व्यवस्था को पूरा करे तो क्या तुझे जो लेख पाने और खतना किए जाने पर भी व्यवस्था को माना नहीं करता दोषी न ठहराएगा। क्योंकि यहूदी वह नहीं जो प्रकट में यहूदी है, और न वह खतना है जो प्रकट में है देह में, पर यहूदी वही है जो मन में है, और खतना वही है जो हृदय का और आत्मा में, न कि लेख का। ऐसे की प्रशंसा मनुष्य की ओर से नहीं परंतु परमेश्वर की ओर से होती है। నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడివైతిగా సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడివైతివా నీ సున్నతి కాకపోవును। కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా పెంచబడును కదా। మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరము సున్నతియు గలవాడేవి ధర్మశాస్త్రము అతిక్రమించి నీకు తీర్పు తీర్చుడా। భావ్యమునకు ఈదుడైన వాడు ఈదుడు కాడు, శరీరమందు భావ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు ఈదుడైన వాడే ఈదుడు। మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు। అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగుదు, దేవుని వలనే కలుగును। पढ़े गए इस भाग पर परमेश्वर की बहुतायत की आशीष हो। చదువుబడిన భాగముపై దేవుని యొక్క దీవెనలు ఉండునుగాక। हमने पिछले भाग में यहूदियों की जो श्रेष्ठत्व या उनके लिए जो घमंड का कारण है उसको हमने देखा था। గత సెషన్లో మనము యూదులకి అతిశయపడడానికి అవసరమయ్యే లేదా అతిశయపడడానికి ఉన్న విషయాలను మనము ధ్యానించి ఉంటుంది। उसमें हमने देखा कि वो यहूदी है, इस बात का उसको गर्व है, घमंड है। परमेश्वर की व्यवस्था पर भरोसा रखता है, इस बात पर उसका घमंड है। యూదుడు కాబట్టి దానికి అతిశయపడుతున్నాడు। దేవుని ధర్మశాస్త్రం ఉంది, అతిశయపడుతున్నాడు। परमेश्वर की इच्छा को जानता है, దేవుని సంకల్పమును ఎరిగిన వాడై ఉన్నాడు। उत्तम बातों को प्रिय जानता है, శ్రేష్టమైన విషయాలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు। నేర్పించేవాడుగా ఉన్నాడు, सिखाने वाला है। व्यवस्था का सत्य का नमूना उसके पास है, సత్యం యొక్క మాదిరి ప్రతిరూపము ఒకటి అతని దగ్గర ఉన్నది।
इन सभी बातों को लेकर उसके पास घमंड के लिए बहुत कारण है. ఇవన్నీ చూస్తే అతిశయపడటానికి ఆయన దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయి. लेकिन वो जब व्यवस्था की बातों को पूरा नहीं करता है तब वह दोषी है. కానీ ధర్మశాస్త్రము ఆయన పాటించకపోతే ఆయన దోషిగా నిలబడతాడు. इन्हीं बातों को देखते हुए अब हम आगे आ रहे हैं. ఈ విషయాలను గమనించి ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. यहाँ पर व्यवस्था और खतना इन दोनों विषयों को देख रहे हैं. ఇక్కడ ధర్మశాస్త్రము సున్నతి ఈ రెండు విషయాలను మనం గమనిస్తున్నాం. और 29वें वचन में जब हम आते हैं 29వ వచనంలో చూస్తున్నప్పుడు वहाँ पर आखिरी में ऐसा लिखा गया है, ऐसे की प्रशंसा मनुष्य की ओर से नहीं परंतु परमेश्वर की ओर से होती है. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగుదు, దేని వలనే కలుగును, దేవుని వలనే కలుగును. प्रशंसा का वो कारण बनेगा यदि हम ऊपर की बातों को समझते हैं. మెప్పుకు పాత్రుడైతాడు ఎప్పుడు పై భాగమును అర్థం చేసుకున్నాడు. किसके प्रशंसा का पात्र ठहरेगा? ఎవరి మెప్పును పొందుతాడు? మనుష్यों का नहीं, परमेश्वर का. మానవుని మెప్పు కాదు, దేవుని మెప్పు. ये बहुत प्रमुख बात है. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎవరి మెప్పును మనం చూసుకుంటున్నాం, ఎవరి మెప్పును మనం కోరుకుంటున్నాం. किसकी प्रशंसा को हम देखते हैं, किसकी प्रशंसा हम चाहते हैं? मनुष्यों की प्रशंसा या परमेश्वर की प्रशंसा? మానవుల దగ్గర నుంచి మెప్పు కావాలనా లేకపోతే దేవుని వైపు నుంచి మెప్పు కావాలనా? ये एक बहुत बड़ा प्रश्न हमारे सामने होगा. ఒక పెద్ద ప్రశ్న సమస్య మన ఎదుట ఉంటుంది. स्वभाव से क्योंकि हम पापी हैं हम मनुष्यों की प्रशंसा पाना चाहते हैं, क्योंकि हमारे सामने देखने में आएगा और सबके सामने हमारी प्रशंसा होगी, हम ऊंचे उठेंगे, है ना. మానవుల మెప్పును మనం కోరుకుంటాం ఎందుకంటే ఆ మెప్పు అందరి ఎదురుగా ఉంటుంది, అందరి దృష్టిలో మనం హెచ్చింపబడతాం. परमेश्वर की प्रशंसा दिखाई तो नहीं देती है, దేవుని మెప్పు కనబడదు కదా. इसीलिए पाप के स्वभाव के कारण हम मनुष्यों की प्रशंसा आशा रखते हैं. అందుకోసమే దేవుని అందుకోసమే మనము కనబడే మనుష్యుల ప్రశంస మెప్పును మనము కోరుకుంటూ ఉంటాం. यहाँ जो शब्द प्रशंसा लिखा गया है, प्रशंसा, इसका अर्थ स्तुति. మెప్పు అంటే స్తుతి. నువ్వు ఎంత మంచివాడివి, तू कितना अच्छा है, तू कितना दयालु है, నువ్వు ఎంత కృప కలిగిన వాడివి, है ना. ये क्या कर रहे हैं? हम उसकी प्रशंसा कर रहे हैं, हम उसकी स्तुति कर रहे हैं. మనము మెచ్చుకుంటున్నాము, ఏం చేస్తున్నాము? స్తుతి చేస్తున్నాము. ये पहली बार हमें पुराने नियम में उत्पत्ति में यह पद दिखाई देता है. పాత నిబంధనలో మొదటిసారి ఈ పదము మనకు కనబడుతుంది. और ये पद जो है एक नाम के रूप में दिखाई देता है. ఇది ఒక పేరు రూపంలో మనకు కనబడుతుంది. उत्पत्ति उसके 29वें अध्याय में जब हम आते हैं तो वहाँ याकूब के संतान, उनका जन्म किस प्रकार हो रहा है उसे देखते हैं. 29 और 30 अध्याय. ఆదికాండము 29వ అధ్యాయము 30 అధ్యాయాలలో యాకోబుకు సంతానాలు ఎలా పుడుతున్నారు, కుమారులు ఎలా పుడుతున్నారు దాని గురించి మనం చదువుతున్నాం. 31वें वचन से हम याकूब के संतानों की जो उत्पत्ति है या उनका जो जन्म है उसे हम पढ़ रहे हैं. వారు ఏ రీతిగా పుట్టి ఉన్నారో అది మనం 31వ వచనం నుంచి చూస్తున్నాం. हम जानते हैं कि याकूब की 2 पत्नियां हैं. याकूब की 2 భార్యలు ఉన్నారు. उन दोनों के लिए दासियां भी दी गई हैं.
వారిద్దరికి దాసీలు కూడా ఇవ్వబడి ఉన్నారు. एक का नाम जिल्पा है, दूसरा का नाम बिला है ना. ఒక ఆమె పేరు ఏ పేరు जिल्पा, बिल्ला, ఇలా ఇద్దరు ఉన్నారు. ठीक है. इन चारों से याकूब को 12 संतान, 12 पुत्र और एक पुत्री पैदा हुए. ఈ నలుగురు ద్వారా యాకోబుకు 12 కుమారులు, ఒక కుమార్తె పుట్టింది. इसमें जो 2 पत्नियां हैं, लिया और राहेल, इसमें राहेल बहुत सुंदर है. ఇద్దరు భార్యలు ఉన్నారు కదమ్మా, लिया, राहेल. ఇందులో రాహేల్ చాలా అందం కలిగినది. యాకూబ్ రాహేల్ से बहुत प्रेम रखता था. యాకోబు రాహేల్ను ఎంతో ప్రేమించినాడు. लेकिन परमेश्वर ने लेया का गर्भ पहले खोला. దేవుడు लेया యొక్క గర్భమును ముందు తెరిచినాడు. लेया का जब पहला बच्चा पैदा हुआ, उसका नाम रूबेन रखा गया. లేయాకు మొదటి కుమారుడు పుట్టినప్పుడు అబ్బాయి పేరు రూబేన్ అని పెట్టి ఉన్నారు. 32वें वचन में देखिए क्या लिखा है. 32वें वचन. अतः लिया गर्भवती हुई और उसके एक पुत्र उत्पन्न हुआ. उसने यह कहकर उसका नाम रूबेन रखा, यहोवा ने मेरे दुख पर दृष्टि की, अब मेरा पति मुझसे प्रीति रखेगा. चल. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పేరుటిని నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టిను. रूबेन मतलब बेटा पैदा हुआ है. रूबेन అంటే కుమారుడు పుట్టిన. लेया की आशा है कि जब यह बेटा पैदा हुआ है, मेरा पति अब मुझसे प्रेम करेगा. लेया ఏం ఆశ పెట్టుకునింది? కుమారుడు పుట్టినాడు కాబట్టి ఇప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తాడు. लेकिन वैसा तो हुआ नहीं. और फिर लेया का एक और पुत्र जन्म हुआ. एक और पुत्र का जन्म हुआ. అలా జరగలేదు కానీ లేయాకు మరొక కుమారుడు పుట్టెను. और उसका नाम उसने शिमोन रखा. అతని పేరు ఆమె शिमोन అని పెట్టింది. उसका अर्थ क्या है? 33वें वचन में हम देखते हैं. 33వ వచనంలో మనం చూస్తాం. फिर वह गर्भवती हुई और उसके एक पुत्र उत्पन्न हुआ. तब उसने यह कहकर यह कहा, यह सुन के कि मैं अप्रिय हूँ, यहोवा ने मुझे यह भी पुत्र दिया, इसलिए उसका नाम शिमोन रखा. ఆమె మరల గర్భవతి కుమారుని కని, నేను దేశింపబడితేనని సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతని కూడా నాకు దయచేసెను కొని అతనికి షిమోన్ అని పేరు పెట్టెను. शिमोन मतलब सुना. शिमोन అంటే విన్నాడు. परमेश्वर ने मेरा सुना है. దేవుడు నన్ను విన్నాడు. शिमोन का अभी भी उसका ध्यान अपने पति की ओर है. ఇప్పటి కూడా ఆమె ధ్యాసంతా తన భర్త పైన ఉన్నది. वो कहती है परमेश्वर ने यह सुन के कि मैं अप्रिय हूं, मतलब मेरा पति मुझसे प्रेम नहीं रखता. पहला पुत्र पैदा हुआ तो उसने आशा रखा कि मेरा पति मुझसे प्रेम करेगा, लेकिन अभी भी मैं अप्रिय हूं, इसलिए परमेश्वर ने मुझे एक और पुत्र दिया. మొదటి కుమారుడు పుట్టినప్పుడు నా భర్త ఆ కుమారుని చూసి నన్ను ప్రేమిస్తాడని నేను ఆశించినాను, కానీ దేవుడు విన్నాడు. ఆయన ఇప్పటి కూడా నన్ను ప్రేమించడం లేదు. విన్నాడు కాబట్టి నాకు ఒక కుమారుడు ఇచ్చినాడు. అందుకోసమే ఆయన పేరు షిమోన్ అని ఆమె పెట్టింది. फिर भी उसका पति उससे प्रेम नहीं रखा. और अब तीसरी बार जब उसने पुत्र को जन्म दिया तब उसका नाम लेवी रखा. ఇప్పటికి కూడా తన భర్త ఆమెను ప్రేమించలేదు. అటువంటి సమయంలో మరొక కుమారుడు పుట్టినప్పుడు అతనికి పేరు లేవి అని పెట్టింది. లేవి.
34वें वचन में हम पढ़ते हैं 34 वचనంలో फिर वह गर्भवती हुई और उसके एक पुत्र उत्पन्न हुआ और उसने कहा अब की बार तो मेरा पति मुझसे मिल जाएगा क्योंकि उससे मेरे 3 पुत्र उत्पन्न हुए इसलिए उसका नाम लेवी रखा गया। ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనుంటి నాతో అత్తుకొని ఉండును అతనికి 3 కుమారులను కంటిననుకొనెను అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను। वो कह रही है कि देखो 2 पुत्र हो गए फिर भी मेरा पति मुझसे नहीं मिला है, ये तीसरा पुत्र हुआ है, अब मेरा पति मुझसे मिल जाएगा। क्या कहती है? मेरा पति मुझसे मिल जाएगा, ना पेनिमिटी नन्नु हत्तुकुंटाडु। उत्पत्ति 2 अध्याय के 24वें वचन में हम क्या पढ़ते हैं? आदि कांडము 2వ అధ్యాయము 24వ వచనంలో ఏం చదువుతాము? इसी कारण पुरुष अपने माता पिता को छोड़कर अपने पत्नी से मिला रहेगा और वे दोनों एक तन बने रहेंगे। है ना? आदि कांडము 2వ అధ్యాయము 24వ వచనంలో మనం ఏం చదువుతాము? కాబట్టి పురుషుడు తన తల్లిదండ్రులని కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను భార్యను హత్తుకొనును और एक शरीरम होइदु। ये तो परमेश्वर का वचन है ना, కానీ ఇది దేవుని వాక్యం కదా। लेकिन याकूब के जीवन में उसकी पत्नी लिया के विषय में वो नहीं है। కానీ మనం ఏం చూస్తున్నాము? యాకోబు జీవితంలో తన భార్య లేయా విషయంలో అది లేదు। अभी तक उसने आशा रखा है मेरा पति मुझसे मिल जाएगा, నా భర్త నన్ను హత్తుకుంటాడు అని ఇప్పటికి కూడా ఆమె ఆశ పెట్టుకొని ఉంది। इसीलिए उसका नाम क्या रखा? लेवी, मुझसे मिल जाएगा। అందుమూలంగా ఆ బిడ్డకు పేరేం పెట్టింది? లేవి। లేవి అంటే హత్తుకుంటాడు। अब चौथा लड़का पैदा हुआ, 4 కుమారుడు పుట్టెను। अब उसकी चिंता उसका पति नहीं है। ध्यान देना यहाँ पर, 4 కుమారుడు పుట్టినాడు। ఇప్పుడు ఆమె తన భర్త గురించి ఆలోచించడం లేదు। और जब उसने अपने पति के बारे में विचार करना बंद किया, परमेश्वर ने उसका कोख बंद किया। ఆమె ఎప్పుడైతే తన భర్త గురించి ఆలోచించడం మానిందో అప్పుడు దేవుడు తన గర్భమును మూసివేశాడు। अब वो अपने पति के बारे में नहीं सोच रही है, अब वो अपने परमेश्वर के बारे में सोच रही है। ఇప్పుడు ఆమె తన భర్త గురించి ఆలోచించడం లేదు, దేవుని గురించి ఆలోచిస్తుంది। और वहां पर उसने उस बच्चे का क्या नाम रखा है? ఆ బిడ్డకు ఏం పేరు పెట్టింది చూడండి। यहूदा। 35वां वचन पढ़ेंगे, 35वां वचन। और फिर वह गर्भवती हुई, उसके एक और पुत्र उत्पन्न हुआ और उसने कहा अब की बार तो मैं यहोवा का धन्यवाद करूंगी, इसलिए उसने उसका नाम यहूदा रखा। तब उसकी कोख बंद हो गई। ఆమె మళ్ళా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను సూచించుదా అనుకొని యూదా అని పేరు పెట్టెను। అప్పుడు కాన్పు ఉడిగేను। क्या रूबेन जब पैदा हुआ परमेश्वर को धन्यवाद नहीं देना चाहिए था? रूबेन పుట్టినప్పుడు దేవునికి స్తుతులు చెల్లించకూడదా? नहीं, उसका ध्यान तो अपने पति की ओर था। ఆమె ధ్యాస అంతా భర్త వైపు ఉంది। शिमोन पैदा हुआ तब भी पति को देख रही है, लेवी पैदा हुआ तब भी पति को ही देख रही है। शिमोन పుట్టినప్పుడు తన భర్త వైపు చూస్తూ ఉన్నది, లేవి పుట్టినప్పుడు కూడా తన భర్త వైపు చూస్తూ ఉన్నది। కానీ 4వ అబ్బాయి పుట్టినప్పుడు ఆమె తన దృష్టిని మళ్ళుకునింది। लेकिन जब चौथा पुत्र उत्पन्न हुआ तब उसने अपनी नजर को घुमाया। अब उसकी दृष्टि उसके पति पर नहीं है, परमेश्वर पर है। ఇప్పుడు ఆమె ధ్యాస అంతా భర్త పైన కాదు, దేవుని వైపు ఉంది।
परमेश्वर ने जो उसको आशीषें दी है उसे याद करते हुए वो परमेश्वर को धन्यवाद दे रही है, परमेश्वर की స్తుతి कर रही है. దేవుడి చేసిన మేలులను చూస్తూ ఆమె ఇప్పుడు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నది. यहूदा का मतलब है धन्यवाद, స్తుతి, ప్రశంస. యూదా అంటే ఏమర్థము? స్తుతి, మెప్పు, మెచ్చుకోవడం. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, प्रशंसा परमेश्वर की हम करते हैं और परमेश्वर की प्रशंसा हमें तलाशना चाहिए. మనము దేవుని స్తుతిస్తాము, దేవుని యొక్క మెప్పును మనము కోరుకోవాలి. प्रभु यीशु मसीह वो व्यक्ति है जिसके लिए परमेश्वर ने स्वर्ग खोल कर कहा, यह मेरा प्रिय पुत्र है जिससे मैं अत्यंत प्रसन्न हूँ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వ్యక్తి కోసము దేవుడు పరలోకమును తెరచి ఆయన చెప్పి ఉన్నాడు, ఇతనే నా ప్రియ కుమారుడు, ఇతనిని నేను ఏమన్నదా వాక్యము మత్తయి సువార్త 3వ అధ్యాయము ఆఖరి వచనము, ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. है ना? चलिए अब इसके ऊपर के वचनों को देखेंगे. పై భాగంలో చూసుకుందాము. 25వ వచనం నుండి మనము 29వ వచనం వరకు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి 29వ వచనం వరకు. रोमियो को लिखी गई पत्री 2रा अध्याय 25 वचन से लेकर 29 वचन तक. यदि तू व्यवस्था पर चले तो खतना से तो लाभ है, परंतु यदि तू व्यवस्था को न माने तो तेरा खतना बिन खतना की दशा ठहरा. ये एक बहुत ही दिखने में सरल वचन है लेकिन बहुत ही पेचीदा है. చూసేకి ఈ వాక్యము చాలా సులభంగా ఉంది కానీ ఇందులో చాలా ఏమంటారు దాన్ని మిల్క్ లేయర్ ఏదో అంటారు కదా, చాలా అర్థాలు ఉన్నాయి. జాగ్రత్తగా దీన్ని చూసుకోవాలి. मेरा प्रश्न एक है, నేను ఒక ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాను. వ్యవస్థ పహలే ఆయా యా ఖతనా పహలే ఆయా? వ్యవస్థ ముందు వచ్చిందా, ధర్మశాస్త్రం ముందు వచ్చిందా, సున్నత్ ముందు వచ్చిందా? మీరు తెలుసుకోండి ఫస్ట్. ఇంట్లో ఒక మాట ఉండాల. అమ్మా ఏది ముందు వచ్చింది, ధర్మశాస్త్రమా సున్నతే? व्यवस्था तो इस्राएलियों की थी. व्यवस्था तो इस्राएलियों की थी. खतना अब्राहम की अपना अब्राहम से चल इजराइलियों को दी. व्यवस्था तो इस्राएलियों की थी. इजराइल को दी. अपना तो इसराइलियों को दिया मतलब वही कब दिया? अब्राहम के पहले के बाद में? हाँ, अब्राहम के बाद में. नेक्स्ट हाँ, क्या है? खतना अब्राहम को दिया गया, सुन्नति अब्राहम की बड़ी है ना. उत्पत्ति में जब हम आते हैं तब हम खतना के विषय में पढ़ते हैं. ఆది కాండంలో మనము సున్నతి గురించి చదువుతున్నాం. ధర్మశాస్త్రం గురించి ఎక్కడ చదువుతాము? నిర్గమకాండంలో చదువుతాం. व्यवस्था के विषय में हम कहाँ पढ़ते हैं? निर्गमन की पुस्तक में पढ़ते हैं. मतलब खतना पहले आया. उत्पत्ति उसके 17वें अध्याय में जब हम आते हैं, यहाँ पर अब्राहम 99 वर्ष का है. ఆది కాండము 17వ అధ్యాయంలో అబ్రహాము 99వ సంవత్సరంలో ఉన్నాడు. उसका एक बेटा है इश्माइल जो दासी हगार से जन्मा है, हागर से जन्मा है. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, దాసి అయిన हागरతో जन्मिंచిన इश्माइल. परमेश्वर ने अब्राहम को दर्शन दिया और कहा, मेरी वाचा जो मैंने तुझसे बांधी है उसका एक चिन्ह तुम्हें रखना होगा. అబ్రహాంకు దేవుడు దర్శనం ఇచ్చి చెప్పి ఉన్నాడు,
నేను ఏదైతే వాగ్దానము నీతో చేసి ఉన్నానో దానికి ఒక గుర్తు మీరు ఉంచుకోవాలి. और ये वाचा जो है मैंने तेरे साथ बांधा है और ये तेरे सभी वंश के लोगों के लिए है. ఈ నిబంధన నేను నీతో చేసి ఉన్నాను, నీ పిల్లలకు వారి పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. अब तू उस पूरी जाति का मूल पिता होगा. ఇప్పుడు నీవు వారికి అందరికీ ప్రధాన తండ్రిగా ఉంటావు. इसीलिए परमेश्वर ने यहाँ पर अब्राम का नाम बदलकर अब्राहम रखा. అందుమూలంగా ఇక్కడ మనము చూసే మరొక మాట ఏంటంటే దేవుడు అబ్రామ్ పేరును మార్చి అబ్రాహం అని పెట్టినాడు. ఈ వాగ్దానముకు సూచన ఏమిటి? इस वाचा का चिन्ह क्या है? खतना. దీనికి సూచన ఇది सुन्नति. मतलब जिसका खतना हुआ है और जो अब्राहम के वंश का है उसके साथ परमेश्वर ने एक वाचा बांधा है. అంటే సున్నతి పొందిన అబ్రహాం బిడ్డలతో దేవుడు ఒక వాగ్దానము చేసి ఉన్నాడు. ये बहुत प्रमुख है क्योंकि यह उस देश के विषय में है, उस जाति के विषय में है. ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఇది ఆ స్థలమును గురించి మరియు వారి వంశం గురించి. इसीलिए खतना बहुत ही महत्वपूर्ण है. అందుకోసమే ఈ సున్నతి చాలా ప్రాముఖ్యమైనది. ठीक है. अब एक और प्रश्न, मरक प्रश्न. परमेश्वर ने जो अब्राहम से वाचा बांधा, खतना के पहले बांधा या खतना के समय बांधा या खतना के बाद बांधा? దేవుడు అబ్రహాంతో ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానము సున్నతికి ముందు చేసినాడా, లేదా సున్నతి సమయంలో చేసినాడా, లేకపోతే సున్నతి తర్వాత చేసినాడా? उसके खतना से पहले, सुन्नति करना मुंदु. और खतना से पहले परमेश्वर ने जब ये वाचा बांधा है वहाँ पर एक बहुत ही प्रमुख बात है जिसे हमें देखना ज़रूरी है और वो है विश्वास. సున్నతికి ముందు దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాంతో అక్కడ మరొక ప్రాముఖ్యమైన విషయం ఉంది, అది విశ్వాసము. ఆ విశ్వాసం మూలంగా దేవుడు అబ్రహాం కోసము అది నీతిగా ఎంచినాడు. उस विश्वास के कारण अब्राहम के लिए वह धर्म गिना गया. उत्पत्ति 15 अध्याय और उसका 6वां वचन, आदि कांडము 15 अध्यायము 6వ वचन. उसने यहोवा पर विश्वास किया और यहोवा ने इस बात को उसके लेखे में धर्म गिना. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. अब परमेश्वर ने जब अब्राहम के साथ वाचा बांधा, उस वाचा का चिन्ह आगे के उसी अध्याय में आगे के वचनों में परमेश्वर ने अब्राहम को दिया है. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానానికి సాక్ష్యము అదే అధ్యాయంలో ముందరిస్తున్నాడు. बलि दिया और अंगीठी और ज्वाला के द्वारा उसने वहाँ पर गवाही दी है. అక్కడ బలి పశువులు ఉన్నాయి మరియు అక్కడ ఆయన అగ్ని ద్వారా ఆ ప్రమాణము చేస్తున్నాడు. ये तो परमेश्वर की ओर से था, ఇది దేవుని వైపు నుంచి అయింది. మనిషి की ओर से क्या है उस वाचा का चिन्ह? మానవ వైపు నుంచి ఆ వాగ్దానానికి గుర్తేమై ఉన్నది? इसीलिए हम 17 वचन में जब आते हैं, मनुष्य की ओर से मतलब अब्राहम की ओर से वो खतना है. అందుకోసం 17వ వచనంలో వచ్చినప్పుడు అబ్రహాం తరఫు నుంచి గుర్తేముంది? సున్నతి. ठीक है. व्यवस्था से पहले सुन्नति, सुन्नति से पहले या खतना, खतना से पहले विश्वास. गुर्तुपेట్టుకోండి, याद रखना इसको.
ధర్మశాస్త్రం కన్నా ముందు सुन्नति, सुन्नति करना मुंद विश्वास। ठीक है, इसको अच्छे से याद रखना। अब हम जब वापस आते हैं रोमियो को लिखी गई पत्री में, रोमियो को राసిన పత్రికలో మనము తిరిగి వస్తాం। यदि तू व्यवस्था पर चले तो खतना से तो लाभ है, पर यदि तू व्यवस्था को न माने तो तेरा खतना बिना खतना की दशा ठहरा। अब देखिए यहाँ पर क्या कह रहा है, व्यवस्था को और खतना को जोड़ रहा है। గమనిస్తున్నారా ఇక్కడ ధర్మశాస్త్రమును సున్నతిని ఇక్కడ కలుపుతున్నారు। ఏమంటున్నాడు, क्या बता रहा हो, अगर तुमने व्यवस्था का पालन किया तो खतना का दशा से कुछ तो लाभ है, ठीक है, कुछ फायदा है, लेकिन अगर तूने व्यवस्था का पालन ही नहीं किया तो खतना से कोई तेरे को लाभ नहीं है। समझ रहे ఏమంటున్నాడు, ధర్మశాస్త్రంను పాటిస్తే సున్నతి కొంచెమన్నా లాభం ఉంటుంది, ఏదో ఒక లాభం ఉంది, అదేందో చూసుకుందాం తర్వాత। కానీ ధర్మశాస్త్రంను పాటించకపోతే సున్నతి చేసినా చేయకపోయినా ఒకటే। खतना करो मत करो एक ही अर्थ है। क्या है व्यवस्था और खतने का क्या मतलब है फिर? देखिए यहाँ पर ध्यान देने की बात है, परमेश्वर किस तरह से अपने लोगों को चुनकर उनसे बातें कर रहा है और उन्हें वो किस तरह इस्तेमाल करना चाहता है। ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఏ రీతిగా తన జనులను ఏర్పరచుకొని వారి ద్వారా పని చేయాలనుకుంటున్నాడు। పహలే ఆదం థా, మొదటిగా ఆదం ఉన్నాడు, ఆదం విఫల్ హువా, ఆదాము పతనమైనాడు, फिर नोआ आया, नूह आया, తర్వాత नोआ వచ్చినాడు, फिर नोआ के बाद भी, नूह के बाद भी विफलता आ गई, नोआ తర్వాత కూడా मानव जाति विफलమైంది, है ना। उसके बाद परमेश्वर जब सब मूर्ति पूजा कर रहे थे अब्राहम को बुला के लिया, అందరూ మూర్తి పూజ చేస్తున్నప్పుడు దేవుడు అబ్రహాంని పిలుచుకున్నాడు, అబ్రహాం के साथ వాచా బాంधा, అబ్రహాంతో వాగ్దానం చేసుకున్నాడు। अब्राहम के वंशज मिस्र में चले गए, अब्राहम वंश वालू याकूब संतानालू ఎక్కడ పోయినారు, ఐగుప్తుకి వెళ్ళిపోయినారు। अब परमेश्वर ने वहां से अपने वचन के अनुसार छुड़ाया, ఇప్పుడు దేవుడు వారిని అక్కడి నుంచి విడిపించాడు। जब मिस्र में गए एक परिवार गया था, 70 लोग। ఐగుప్తుకు పోయినప్పుడు ఒక కుటుంబం వెళ్ళింది 70 మంది, लेकिन जब बाहर आए, బయటికి వచ్చినప్పుడు 12 लाख पुरुष, 12 లక్షల పురుషులు, एक देश निकल कर आया, ఒక దేశము, ఒక రాష్ట్రము బయటికి వచ్చింది। अब परमेश्वर उस राष्ट्र से बात कर रहा है, उस देश से बात कर रहा है। ఇప్పుడు దేవుడు ఆ రాష్ట్రంతో మాట్లాడుతున్నాడు। मतलब पहले जो एक व्यक्ति के साथ वाचा बांधा वो परिवार के साथ बांधा गया, अब वही वाचा इस देश के साथ है। వాగ్దానము దేవుడు అబ్రహాంతో చేసినప్పుడు ఒక వ్యక్తితో ఉన్నింది, అది ఒక కుటుంబంతో అయింది, ఇప్పుడు అది ఒక రాష్ట్రంతో అయింది। इसीलिए व्यवस्था में परमेश्वर ने खतना के विषय में बहुत सख्त वचनों में लिखा है। అందుకోసమే దేవుడు ధర్మశాస్త్రంలో సున్నతి గురించి తేటగా రాసి ఉన్నాడు। हर एक इस्राएली को खतना करना ही है, कोई उसके लिए दूसरा मार्ग नहीं है। ప్రతి ఒక్క ఇశ్రాయేలీ సున్నతి చేసుకోవాల్సిందే, మరొక మార్గము లేదు। पहले तो वो अब्राहम के वाचा का एक चिन्ह था, लेकिन अब व्यवस्था के अधीनता में वो एक न्याय बन गया, एक नियम बन गया। ముందైతే అబ్రహాంతో ఏమునింది, అది ఒక వాగ్దానంగా ఉన్నింది, కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఒక నియమముగా ఏర్పడింది। अब जब उस नियम का पालन करेंगे तो परमेश्वर की कृपा दृष्टि बनी रहेगी।
ఆ నియమంను పాటించినప్పుడు దేవుని యొక్క మేలు కలుగుతుంది, लाभ है। लेकिन अगर व्यवस्था का ही पालन नहीं करेंगे तो कहता है तू खतना कर मत कर, उससे कोई मतलब ही नहीं। ధర్మశాస్త్రంను పాటించకపోతే నువ్వు సున్నతి చేసినా చేయకపోయినా ఇప్పుడు దానికి ఎటువంటి లాభము లేదంటున్నాడు। और एक बात आगे कहता है, ध्यान से देखना, रोमियो को लिखी गई पत्री दूसरे अध्याय के 26वें वचन में మరొక మాట ఆయన ఏం చెప్తున్నాడు గమనించండి। రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో, इसलिए यदि खतना रहित मनुष्य व्यवस्था को विधियों को माना करे तो क्या वह बिन खतना की दशा में खतना के बराबर न गिना जाएगा। కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైపోయిన ఎడల అతడు సున్నతి లేనివాడే ఉండి సున్నతి గల వాడుగా ఎంచబడును కదా। अभी आपको थोड़ा ध्यान से देखना है इसको, ये बात हमने पहले भी देख लिया है, फिर उसको एक अलग रूप से पौलुस यहाँ रख रहा है। జాగ్రత్తగా వినాలి, ఇదే అంశము వేరే రకంగా పౌలు చెప్పి ఉన్నాడు, దాన్ని మళ్ళీ వేరే రకంగా చెప్తున్నాడు। एक अन्य जाति है, वो व्यवस्था की बातों को मान रहा है लेकिन उसका खतना नहीं हुआ है, उसका खतना नहीं हुआ है। पौलुस कहता है ये तो उस खतना किए हुए व्यक्ति के समान है क्योंकि ये व्यवस्था का पालन कर रहा है। గమనించండి, ఒక అన్యుడున్నాడు, సున్నతి కాలేదు, కానీ అతడు ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి వాక్యంకు విధేయుడై ఉన్నాడు, దాన్ని పాటిస్తున్నాడు। అటువంటి సందర్భంలో, అటువంటి సమయంలో ఆయన ఒక ధర్మశాస్త్రమును పాటించే సున్నతి కలిగిన వ్యక్తికి సమానంగా ఉన్నాడు। समझ रहे? मतलब अगर एक यहूदी सुन्नती है लेकिन व्यवस्था का पालन नहीं करता है तो यहूदी का मतलब ही नहीं, वो सिर्फ नाम लेकर ढिंडोरा पीट रहा है। ఒక యూదుడు సున్నతి పొంది ధర్మశాస్త్రమును పాటించకపోతే ఆయన పేరు గొప్ప చెప్పుకుంటున్నాడు అంతే, అతనికి ఎటువంటి లాభము లేదు। ये बात हमने दूसरे अध्याय के ही पहले भाग में देखा था, ఇది ముందు కూడా మనము 2వ అధ్యాయంలో చూసిన్నాం। तेरे पास व्यवस्था है और तू व्यवस्था का पालन नहीं करता है, लेकिन अन्य जाति के हृदय पर व्यवस्था लिखी हुई वो उसको मानता है ना। दूसरे अध्याय में ही हमने पढ़ा, నీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, నువ్వు దాన్ని పాటించడం లేదు, కానీ అన్యుడున్నాడు, ఆయన దగ్గర ధర్మశాస్త్రం లేదు కానీ తన హృదయం పైన రాయబడినట్లు ఆయన దాన్ని పాటిస్తున్నాడు, है ना। हमने 12 वचन से 16 वचन में उन्हीं बातों को देखा है। 2వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు అవే చూసినాం కదా। तो फिर यहाँ पर खतना के बारे में विशेष रीति से पौलुस क्यों कह रहा है, మరి ఇక్కడ సున్నతి గురించి విశేషంగా ప్రాముఖ్యంగా పౌలు ఎందుకు చెప్తున్నాడు? क्योंकि अब ध्यान देना यहाँ पर 28 वचन, क्योंकि यहूदी वह नहीं जो प्रकट में यहूदी है और न वह खतना है जो प्रकट में है और देह में है। 28వ వచనం, బాహువ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహువ్యమైన సున్నతి కాదు। वो क्या कह रहा है? वो कह रहा है कि जो दिखने वाला व्यक्ति है, अपने आप को यहूदी कहता है, वो यहूदी नहीं है। जो दिखने में खतना है वो खतना नहीं है। फिर यहूदी कौन है, खतना कौन है? खतना क्या है? పౌలు ఏం చెప్తున్నాడు? కనబడే అతను యూదుడని గొప్పగా చెప్పుకుంటున్నాడు, అతడు కాదు యూదుడు। సున్నతి ఉంది అని గొప్పగా చెప్పుకుంటున్నాడు, అది కాదు సున్నతి। మళ్ళీ యూదుడు అంటే ఎవరు, సున్నతి అంటే ఏమిటి? यहाँ पर ध्यान देने की बात है
ये व्यवस्था और खतना की बात नहीं हो रही है, यहाँ पर विश्वास की बात हो रही है. ఇక్కడ ధర్మశాస్త్రము సున్నతి గురించి మాట్లాడటం లేదు, ఇక్కడ విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే అబ్రహాం లాగా విశ్వాసం పొంది ఉన్నారో వాళ్ళు యూదులు, వారు నిజమైన సున్నతి పొందిన వారు. जो अब्राहम की तरह विश्वास रखते हैं वे सच में यहूदी हैं, उनका सच में खतना हुआ है. समझ रहे? ये बहुत प्रमुख बात है. अच्छा, इस बात को और थोड़ा मैं बताना चाहता हूँ. आइए मेरे साथ उत्पत्ति उसके 4th अध्याय में जाएंगे. आदि कांडము 4వ अध्याయం చూస్తాం. उत्पत्ति 4th अध्याय में हम जानते हैं कि हाबिल को कैन ने मार दिया है. आदि कांडము 4వ అధ్యాయములో మనము ఏం చదివి ఉన్నాము? हेबेलुनु कैनु चंपी उन्नाडु. इसीलिए अब कैन को दंड दिया गया और वह भगोड़ा ठहरा है. అందుకోసమే ఇప్పుడు కైనును దేవుడు తరిమేసి ఉన్నాడు. ఇప్పుడు हाबिल लेडू कैनु लेडू. अब तो हाबिल भी नहीं है, कैन भी नहीं है. ठीक है, फिर हम उसके 25वें वचन को पढ़ेंगे. ఇప్పుడు మనము 4వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. 25वां वचन. आदम अपनी पत्नी के पास फिर गया और उसने एक पुत्र को जन्म दिया. उसका नाम यह कहकर शेत रखा, परमेश्वर ने मेरे लिए हाबिल के बदले जिसको कैन ने घात किया एक और वंश ठहरा दिया. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యాను చంపిన హేబెలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించినని కొని అతనికి షేతు అని పేరు పెట్టాడు. आदम और हवा के 2 लड़के थे, हाबिल और कैन. आदम हवा के 2 కుమారులు ఉన్నారు, हाबिल कैन. हाबिल तो मर गया, कैन भगोड़ा है. हाबिल చనిపోయినాడు, దేవుడు कैनुను తరిమేసి ఉన్నాడు. है ना? अब जो बेटा पैदा होगा वो किसका स्थान लेगा? ఇప్పుడు కుమారుడు పుట్టినప్పుడు ఎవరు స్థానం తీసుకుంటాడు? कैन पहलोठा है, कैन మొదటి కుమారుడు. याद रखना. ठीक है, दोनों नहीं है अभी, ఇద్దరు లేరు. అయితే పుట్టినవాడు ఎవరు స్థానం తీసుకోవాలి? जो पैदा होगा वो किसका स्थान ले? कैन का या हाबिल का? పుట్టినవాడు ఎవరు స్థానం తీసుకోవాలి? कैन का हाबिल का? कैन जीवित है, लेकिन उसको भगा दिया, मतलब वो उसका परिवार के साथ कोई संबंध ही नहीं है, तो मरा हुआ समान है. परमेश्वर पहलेटो को चुनता है, मतलब शेत पहला पहलेटो होगा, मतलब कैन का स्थान लेगा. है ना? దేవుడు మొదటి కుమారుని ఎంచుకుంటాడు కాబట్టి అక్కడ షేతేమో మొదటి కుమారుని కోసం ఉండాలి. लेकिन हवा क्या कह रही है? కానీ హవా ఏం చెప్తా ఉంది? 25वें वचन में 25వ వచనంలో हाबिल के बदले बोला है ना, हाबिल प्रतिगा. ऐसा क्यों? क्योंकि यहाँ पर शेत जो है हाबिल के विश्वास की लीक पर चलने वाला. ఎందుకంటే సేత్ ఇప్పుడు హాబిల్ యొక్క విశ్వాసమును అనుకరించి నడిచేవాడుగా ఉండాలి. समझ में आ रहा है? कौन पहला पैदा हुआ कौन बाद में पैदा हुआ वो नहीं है विषय. परमेश्वर को कौन प्रसन्न करेगा वो है यहाँ पर प्रश्न. ఇక్కడ ఎవరు ముందు పుట్టినారు తర్వాత పుట్టినాడు అది కాదు సమస్య. ఎవరు దేవుణ్ణి ఘనపరుస్తారో అది ప్రాముఖ్యం. हाबिल ने अपने जीवन से परमेश्वर की महिमा की, इसीलिए परमेश्वर ने हाबिल को और उसकी भेंट को स्वीकार किया. హాబెలు తన జీవితం ద్వారా దేవుని ఘనపరిచినాడు కాబట్టి దేవుడు హాబెలును మరి తర్వాత తన అర్పణమును స్వీకరించినాడు.
पहले भेंट को फिर హాబిల్ को ऐसा नहीं है. ముందు అర్పణ తర్వాత హాబిలు అట్లా కాదు. గమనించండి चौथा अध्याय और उसके चौथे और पांचवें वचन में आप पढ़ सकते हो. 4వ అధ్యాయము 4-5 వచనాల్లో మీరు చదవచ్చు. కైన్లో విశ్వాసం లేదు కాబట్టి దేవుడు కైనుని तिरस्करिंचिनाडु. कैन में विश्वास नहीं था, इसलिए परमेश्वर ने कैन का इनकार किया, इसलिए उसके भेंट का भी इनकार किया. కైను దగ్గర విశ్వాసం లేదు కాబట్టి దేవుడు కైను తృణీకరించి తన అర్పణమును కూడా ఆయన స్వీకరించలేదు. విశ్వాస్ सबसे प्रमुख है. విశ్వాసము ప్రాముఖ్యమై ఉన్నది. समझ में? क्या मुख्य है? सबसे प्रमुख क्या है यहाँ पर? विश्वास. ఏది ప్రాముఖ్యంగా ఉన్నది? విశ్వాస్. तू यहूदी है, सुन्नती, तेरा खतना है, वो सब ठीक है, अच्छी बात है, लेकिन तेरा विश्वास प्रमुख है. నువ్వు యూదుడివి, నీకు సున్నతి జరిగింది, అంత మంచిదే, నీ విశ్వాసము ప్రాముఖ్యమై ఉన్నది. अगर तेरा विश्वास नहीं है तो तू यहूदी भी नहीं है, तेरा खतना भी व्यर्थ है. విశ్వాసం లేకపోతే నువ్వు యూదుడు లేదు కూడా వ్యర్థమే, సున్నతి పొందడం కూడా వ్యర్థమే. क्योंकि खतना देह का नहीं है, सुन्नति शरीरमदी कादू है ना. रोमियो को लिखी गई पत्री उसका 2 अध्याय 28 वचन का अंतिम भाग 28 वचनము. क्या लिखा है? क्योंकि यहूदी वह नहीं जो प्रकट में यहूदी है, और न वह खतना है जो प्रकट में है और देह में है. బాహువ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహువ్యమైన సున్నతి సున్నతి కాదు. फिर यहूदी कौन है और खतना क्या है, वो 29वें वचन में पढ़ते हैं. మరి యూదులు ఎవరు, సున్నతి ఏది అంటే 29వ వచనంలో, पर यहूदी वही है जो मन में है, खतना वही है जो हृदय का और आत्मा में है, न कि लेख का. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయము సంబంధమైనది, ఆత్మయందు జరిగినదే కానీ అక్షరముల వలన కలుగునది కాదు. అంటే వానికి మెప్పు మనుషుల వలన కలుగును, దేని వలనే కలుగును. किससे मिलेगा? परमेश्वर से प्रशंसा मिलेगा. మెప్పు ఎవరితో వస్తుంది? దేవునితో వస్తుంది. ఎప్పుడు? कब? जब मन में वो यहूदी है और खतना मन का है ना, हृदय का खतना. ये हृदय का खतना अब हमें समझना जरूरी है. ఈ హృదయంలో ఉన్న సున్నతి విషయంలో మనం చదువుకోవాలి. अच्छा, एक वचन पढ़ेंगे, व्यवस्था विवरण उसका अध्याय 30 और 6वां वचन. द्वितीयोपदेश कांडము 30వ अध्यायము 6వ वचन. और तेरा परमेश्वर यहोवा तेरे और तेरे वंश के मन का खतना करेगा कि तू अपने परमेश्वर यहोवा से अपने सारे मन और सारे प्राण के साथ प्रेम करे, जिससे तू जीवित रहे. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవాకు తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. क्या कह रहे हैं यहाँ पर? వ్యవస్థా వివరణ में कौन बातें कर रहा है? ద్వితీయోపదేశ కాండంలో ఎవరు మాట్లాడుతున్నారు? मूसा बातें कर रहा है. ఎవరు? మోషే మాట్లాడుతున్నాడు. मूसा जब बातें कर रहा है, किससे बातें कर रहा है? इस्राएलियों से बातें कर रहा है, 12 గోత్రం से बातें कर रहा है. మోషే మాట్లాడుతున్నప్పుడు 12 గోత్రాలతో మాట్లాడుతున్నాడు. इसको व्यवस्था विवरण कहा गया है. द्वितीय उपदेश कांडमु अंటున్నారు. मतलब जो व्यवस्था परमेश्वर ने सिनाई पर्वत के पास दिया, यर्दन के पास आने के बाद
अब मूसा उस तरफ नहीं जा सकता है, इसलिए उसको दोबारा अच्छे से विस्तार से समझा रहा, వివరణ कर रहा. దేవుడు మోషేకు సేనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రం ఇచ్చినాడు. ఇప్పుడు వారు ఏర్దేన్ నది దగ్గర ఉన్నారు. మోషే దాటి అటువైపు వెళ్ళాడు కదా, దేవుడు ఆపేసినాడు. కాబట్టి ఇక్కడ నిలబడి మరొకసారి ధర్మశాస్త్రమును ఆయన వివరిస్తున్నాడు. అందుకోసమే ద్వితీయ ఉపదేశ కాండము. అర్థమైంది? అర్థము उस पुस्तक का मतलब समझा? व्यवस्था विवरण, मतलब जो व्यवस्था मिला था उसको अभी यहाँ पर पूरा विस्तार से समझा रहा है. మొదటిసారి ధర్మశాస్త్రం దొరికింది, దాన్ని ఇప్పుడు రెండోసారిగా ఉపదేశంతో ఆయన వివరించి చెప్తున్నాడు. समझ में? जब वो बता रहा है, अब देखो 40 साल वो लोग यात्रा में थे ना, 40 సంవత్సరాల యాత్రలో ఉన్నారు కదా. ఈ 40 सालों में उनका खतना नहीं हुआ है. ఈ 40 సంవత్సరాల్లో వారిది సున్నతి జరగల. అందుకోసమే యెహోషు గ్రంథంలో వచ్చినప్పుడు అక్కడ అందరిది సున్నతి ఒకేసారి జరుగుతుంది. इसीलिए यहोशू की पुस्तक में जब आते हैं तब सभी का दोबारा खतना वहाँ पर होता है, प्रारंभ के अध्यायों में ही. अभी इनको मालूम नहीं है खतना का मतलब क्या है, खतना क्या है. వీళ్ళకి తెలియదు సున్నతి అంటే ఏంటిది. इसीलिए जब इन सभी बातों को बता रहा है, वहीं पर खतना के विषय में उसका सही अर्थ मूसा बता रहा है. ధర్మశాస్త్రమును వివరించి చెప్తున్నప్పుడు సున్నతి యొక్క సరైన అర్థము ఇప్పుడు వివరించి చెప్తున్నాడు. व्यवस्था के अनुसार तो शरीर का खतना करना है. ధర్మశాస్త్ర ప్రకారము శరీరం యొక్క సున్నతి చేయాలి. लेकिन यह खतना मुख्यतः तुम्हारे हृदय का होना है, तुम्हारे मन का होना है. ఈ సున్నతి ప్రాముఖ్యంగా మీ హృదయానికి జరగాలి. तुम संसार को अपने साथ लेकर परमेश्वर के सामने नहीं आ सकते. మీరు లోకమును తీసుకొని దేవుని ఎదుట రాలేరు. तुम्हारी अभिलाषाओं को मन में रखते हुए परमेश्वर की सेवा नहीं कर सकते हो. నీ ఆశలు నీవు నెరవేర్చాలి అని మనసులో పెట్టుకొని దేవుని సేవ నువ్వు చేయలేవు. तुझे क्या करना है? अपने मन का खतना करना है. నువ్వేం చేయాలి? నీ హృదయానికి సున్నతి చేయాలి. अपने मन के अभिलाषाओं को काटना है. నీ హృదయాలోచనలను ఏం చేయాలి? సున్నతి చేయాలి, తెంచుకోవాలి. तब क्या होगा? అప్పుడు ఏమవుతుంది? तू अपने परमेश्वर को सारे, लिखा है ना ऊपर, क्या लिखा है वहां? सारे मन से. ఏం రాసినారు బ్రదర్? అప్పుడు మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను, ఆత్మ से है ना, क्या करोगे? నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు. तब तू परमेश्वर से अपने पूरे मन और आत्मा से क्या कर सकता है? प्रेम कर सकता है. जब तेरे मन में तेरी अभिलाषाएं होंगी तो तू कैसे अपने पूरे मन से परमेश्वर से प्रेम करेगा? तेरे मन में संसार बसा हुआ है तो कैसे तू परमेश्वर से प्रेम कर सकता है? నీ హృదయంలో లోక ఆలోచన ఉంటే, లోక ఆశలు ఉంటే నువ్వు ఏ రీతిగా దేవుణ్ణి ప్రేమించగలుగుతావు? है ना, नहीं कर सकते. वही पौलुस कह रहा है. అదే పౌలు చెప్తున్నాడు. तेरे मन का खतना होगा तब परमेश्वर से तू पूरे मन से, आत्मा से प्रेम करेगा. परमेश्वर तुझे प्रशंसा करेगा. నీ హృదయానికి సున్నతి జరిగితే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు కాబట్టి దేవుడు నిన్ను ప్రశంసిస్తాడు. क्या यहूदियों का ये अवस्था है? యూదులది ఈ అవస్థ ఉందా? नहीं है.
इसीलिए वो परमेश्वर की दृष्टि में पापी है. అందుకోసమే వారు దేవుని దృష్టిలో పాపిగా ఉన్నారు. क्या यहूदी क्या यूनानी सभी पापी हैं. संपूर्ण मनुष्य जाति परमेश्वर की दृष्टि में पापी है. యూదులు కానీ గ్రీసు దేశస్థులు కానీ సంపూర్ణ మానవ జాతి దేవుని దృష్టిలో పాపిగా నిలబడి ఉన్నారు. परमेश्वर ने जो इन वचनों को हमें सिखाया है, इनका अर्थ योग्य रीति से समझने के लिए परमेश्वर हमारी सहायता करे. దేవుడు ఏదైతే మనకు నేర్పించి ఉన్నాడో దీని అర్థము సరిగ్గా నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. आगे भी तीसरे अध्याय के पहले 8 वचनों में यहूदियों के विषय में ही गहराई से हम देखने वाले हैं. वहाँ एक और अंश देखने वाले हैं. 3వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో మనం యూదుల విషయంలోనే నేర్చుకోబోతున్నాము. మరొక అంశం అక్కడ చూడబోతున్నాము. और अंत में हम देखेंगे तीसरे अध्याय का 10वां वचन, कोई धर्मी नहीं, एक भी नहीं. అప్పుడు మనం 3వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాము, ఒక్కడు కూడా నీతిమంతుడు లేరు, యావత్తు లేరు. इसीलिए मनुष्य को प्रभु यीशु मसीह के उद्धार की जरूरत है. మానవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ अवसर. इन बातों को समझने के लिए, सीखने के लिए परमेश्वर हमारी सहायता करे और परमेश्वर की आशीषें हम सभी पर बनी रहें. ఈ విషయాలు నేర్చుకున్నటకు దేవుడు మనకు సాయం చేయనుగాక. ఆయన దీవెనలు మన వైపు ఉండునుగాక. ఆమేన్.